ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 22వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 22వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విజయాలతో ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళటం, అన్ని విధాలుగా రాణించటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా విజయాలతో మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం ఈరోజు మీకు లభిస్తుందండి. కొత్త ఆలోచనలతో మీరు మరింత మంచి నిర్ణయాలను ఈరోజు తీసుకోగలుగుతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీ పెద్దల యొక్క సలహాలను కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కానీ తీసుకుంటూ ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారండి. అది కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా అభివృద్ధిని చూపిస్తుంది. చక్కగా కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ప్రతి పనిలోనూ కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారండి. అంటే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా చక్కగా రాణించటం, చక్కగా విజయాలను పొందటం, లాభాలను పొందటం, అడుగడుగు ముందుకు పడటం, ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండటం మీకు మరింతగా లాభాలను చేకూరుస్తుంది. అంతేకాకుండా మీ సమయాన్ని కూడా వృధా కాకుండా చకచక పనులన్నీ పూర్తి అయ్యే విధంగా కూడా ఉండబోతుందండి. ఏదైతే మీరు ప్రతి విషయంలోనూ నిర్ణయాలను తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలను కూడా మీరు ఆలోచించి తీసుకోగలుగుతారండి. ఏది పడితే అది అనాలోచితంగా తీసుకోవటం కానీ, అప్పటికప్పుడు సమయానుకూలంగా ప్రవర్తించడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, నిర్దిష్టమైన ఆలోచనలతో, అంటే మీరు మీ యొక్క ఆలోచనలన్నీ కూడా చక్కగా సునిశితంగా ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదే అంతే నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోగలుగుతారు. నిర్దిష్టంగా ఆలోచనలను కూడా ఇప్పుడు ఈ ఆలోచన చెప్పడం, మరుక్షణంలో ఆ ఆలోచనలు మార్చుకోవడం ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడటం, ఆ నిర్ణయాన్ని అమలు పరిచేంత వరకు మీ శాయశక్తుల ముందుకు వెళ్ళటం, ఇట్లా ఒక మంచి ప్రణాళికతో మీరు వెళ్ళటమే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా, అంటే మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని, మీ యొక్క ధైర్యాన్ని చూసి శభాష్ అనిపించుకునేలాగా, అంటే అందరిలోనూ కూడా విభిన్నమైన వ్యక్తిత్వంతో, పట్టుదలతో ఏ పని చేస్తున్నారో ఆ పనిని వదలకుండా పట్టుదలతో, చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతుందండి. అందరి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అయితే కొంతమంది వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు కానీ, మిమ్మల్ని చూసి మీరు ఎదిగిపోతున్నారు లేదా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అని బాధపడే వ్యక్తులు కానీ, మీ పనులను ఆటంకపరచాలని కానీ, మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కానీ ఇట్లాంటి వ్యవహారాలు చేసే అవకాశం కూడా ఉండబోతుందండి. అటువంటి వారి విషయంలో మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో, మీ దిశ, మీ ప్రణాళిక ఏ విధంగా ఉందో అటు మీరు అడుగులు వేసుకుంటూ, మీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వృధా చేసుకోకుండా, అటువంటి వ్యక్తుల కోసం ఆలోచిస్తూ వృధా చేసుకోకుండా, మీరు ప్రతి నిమిషాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా లాభాలను చేకూరుస్తుందండి. మరింతగా విజయాలను అయితే తెచ్చిపెడుతుంది. రోజు ముగిసే సమయానికి మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. వాటి లావాదేవీలను కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. పెట్టుబడుల తాలూకా లాభాలను చూడగలుగుతారు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి. ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను కూడా పెంచుకోగలుగుతారు. చక్కగా ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఏదైతే అవసరమో వాటి మీద మాత్రమే ఖర్చు పెట్టగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ, వాటిని వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ చేయగలుగుతారు. అలా చేయటం వల్ల కూడా మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో అది నిల్వ రూపంలో కనిపించడం, భవిష్యత్తు అవసరాల కోసం మీరు సద్వినియోగం చేసుకోవడం, పొదుపు రూపంలో వాటిని పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి మీకు చేతనైనంతలో, అంటే మీ పరిధులు దాటి కాదండి, మీకు చేతనైనంతలో మీరు సహాయం చేసే విధంగా కూడా మీ ఆలోచనలతో ఉండగలుగుతారు.
అది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు కూడా మానసికంగా కొంత సంతోషాన్ని కలిగించడమే కాకుండా వారికి మేలు చేసిన విధంగా మీరు ఆలోచనలను కూడా మంచిగా మీరు ఉంచుకోగలుగుతారు. ఎవరైతే స్థిర చరాస్తులను కూడగట్టాలి అనుకుంటున్నారో, లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు మీరు ప్రతి పనిలోనూ కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి ఆలోచనలను కూడా మీరు పరిగణలోకి తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారితో కలిసి సలహాలు తీసుకోవడం కానీ, ఏదైనా సంప్రదించడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారు. వ్యక్తిగత వ్యవహారాల మీద కూడా ఎక్కువ శ్రద్ధనైతే చూపించుకోగలుగుతారండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వర్తించే క్రమంలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే లభిస్తుందండి. చక్కగా అన్నిటినీ నిర్వర్తించుకోగలుగుతారు. అన్నింటిలోనూ కూడా రాణించగలుగుతారండి. మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క మాట తీరు, మీ యొక్క ప్రవర్తన అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీకు చక్కటి సౌలభ్యాన్నయితే కలిగించబోతుందండి. అంటే అంతమందిలో ఉన్నప్పటికీ కూడా అందరికంటే విభిన్నంగా ఆలోచించడం కానీ, అందరినీ చక్కగా స్నేహపూర్వకంగా మాట్లాడటం కానీ, అందరితోనూ చక్కగా మెసులుకోవటంలో కానీ మీరు మరింతగా చొరవను ప్రదర్శించటం వలన మీకంటూ అందరి దగ్గర నుంచి కూడా ప్రేమానురాగాలు లభిస్తాయి. అంతేకాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని విభిన్నంగా ఆలోచిస్తూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ విజయాలను పొందడం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా వారు మీకు సహాయ సహకారాలు అందించడం, చక్కగా అందరూ కలిసి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో మరింతగా ముందుకు వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ అన్ని నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి పెట్టుబడులను పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని, మీరు మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభించబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతూ అమలుపరుచుకుంటూ వెళ్తూ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా చక్కటి ఆదాయంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో
చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు పాల్గొనగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో అన్నింటినీ కూడా అమలుపరుచుకుంటూ చక్కటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాట మంచి జరపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతలన్నిటిని సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని నిర్ణయాలను కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సమయస్ఫూర్తితో చక్కటి తెలివైన నిర్ణయాలతో రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇద్దరి మాట ఒకటే తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి సంతోషమైన క్షణాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల కోసం ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలు ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.